మండలంలోని రెంటచింతల గ్రామంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసే కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. మనము ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో 16 మార్చి నుంచి మనకి కోడ్ మొదలైంది కాబట్టి ఎలక్షన్ సంసిద్ధత సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేసి అక్కడ కనీస వసతులు ఓటు వేయడానికి వచ్చేవారికి కనీస వసతులు ఉన్నాయా లేదా అనేది సమీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా సున్నితమైనటువంటి పోలింగ్ స్టేషన్లు గుర్తించి అక్కడ ఎక్కువ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే వల్నరబుల్ కానీ క్రిటికల్ కానీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ సిఆర్పిఎఫ్ ఫోర్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకునేలాగా వాతావరణం కల్పించడం జరుగుతుంది. అండ్ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి భయాలకి గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటును హక్కును వినియోగించుకోండి. అదేవిధంగా 18 ఏళ్ళు నిండబోతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మార్చి 31వ తారీఖుకి వారు కూడా ఓటు హక్కుకి దరఖాస్తు చేసుకుంటే వెంటనే బిఎల్ఓ ద్వారా ఎంక్వైరీ పూర్తి చేసి వారికి ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అండ్ మొత్తం మీద 9 చెక్ పోస్టులు ప్రస్తుతానికి నడుస్తున్నాయి. అదేవిధంగా 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా నడుస్తున్నాయి. ఈ ఫ్లయింగ్ సి విజిల్ అనే యాప్ కూడా అమల్లోకి వచ్చింది. సో ఎక్కడన్నా కోడ్ ఉల్లంఘన జరిగినా ఎక్కడన్నా మద్యం కానీ నగదు కానీ పంపిణీ చేస్తున్నా ప్రజలు అక్కడ అంటే ఆల్రెడీ గతంలో జరిగినవి కాదు ఇప్పుడు జరగబోతున్నవి ఏమన్నా ఉంటే వెంటనే అక్కడ రికార్డ్ కానీ ఫోటో కానీ వీడియో కానీ తీసి సి విజిల్లో పెట్టినట్లయితే వెంటనే మా టీంలు వెళ్ళి అక్కడ వాటిని ఆపడం తర్వాత వాటి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సమస్యాత్మకము సుమారుగా 140 పోలింగ్ స్టేషన్లు అంటే 299కి 140